అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీతో మరలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఇటు సదవకాశమును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈనాడు క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాశ్చర్యము గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, యెషయా కాలములో అష్షూరీయులు మరి చాలా భయంకరంగా మరి దాడులు చేస్తూ ఉండేది. ప్రజలందరూ కూడా ఆ రీతిగా మరి నలిగిపోయి మరి చీకటి అనగా మరి చాలా శ్రమలకు గురవుతూ ప్రజలందరికీ హోప్స్ లేకుండా జీవిస్తున్న రోజులు అవి. అంతేకాదు ప్రేమైన దేవుని పిల్లారా, చీకటి అనగా మరి ప్రజలు పాపము, శాపము, దుష్టత్వము, భయంకరమైన సాతాను యొక్క కబంధాల హస్తము కింద ఉండి మరి లోక ప్రకారముగా లోకములో జీవిస్తూ ఉన్నారు ప్రజలందరూ. ప్రియులారా, ఆ రీతిగా మరి చీకటిలో ఉన్న ప్రజలందరికీ గొప్ప వెలుగు ప్రకాశించెను అనే మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త మరి 8వ అధ్యాయం 12వ వచనము మనం చదివినట్లయితే మరి నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అన్ని జాతులు, అంతమంది ప్రజలు అందరూ కూడా ఆయన వెలుగులోకి రావాలని, ఆ చీకటిని పారద్రోలి ఆ యొక్క వెలుగులో ప్రజలందరినీ నడిపించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ప్రేమైన వారలారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం మనం చూసినప్పుడు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు అని సిమెయోను పలికినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి అన్యజనులందరూ కూడా ఆ రీతిగా మరి వారు పాపములో, శాపములో ఉన్నారు. అంతేకాదు వారికి మరి రక్షణ, మారు మనసు అనేది లేదు. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక మరి ఆ ప్రజలందరూ కూడా ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు. మరి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు వెలుగు లోకానికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఆ వెలుగును ఏం చేశారు? తృణీకరించారు అని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3:18 చూడండి, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రీతిగా అన్యజనులందరూ కూడా మరి పాపములో వారు ఉంటున్నారు. దేవుని రక్షణ లేనివారుగా, నిరీక్షణ లేనివారుగా, దేవుడు లేనివారుగా మరి ప్రజలందరూ ఉంటున్నారు. కనుక మరి వారిని మరి దేవుడు మరి విడిపించడం కొరకు ఆయన జన్మించాడు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చున్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. కనుక వెలుగు సంబంధులు మరి చీకటి సంబంధులని మనం చూస్తున్నాం. దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా వెలుగు సంబంధులు. ఆయన వెలుగై ఉన్న ప్రకారం ఆయన అందు విశ్వాసం ఉంచిన వారందరూ వెలుగు సంబంధులే. ప్రియులారా, ఇక్కడ మరి గమనించినట్లయితే దేవుని పిల్లలు మరి వెలుగు సంబంధులై ఉంటున్నారు. ఇక్కడ వెలుగు దేనికి కనబడుతున్నదంటే మరి వెలుగు సంబంధులు మంచి సత్క్రియలు కలిగిన వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియులారా, మరి మనము
అన్యజనుల ఎదుట మనము కూడా వెలుగును ప్రకాశించాలి. మన తండ్రి లోకానికి వెలుగు. ఆ వెలుగు సంబంధులముగా మనం ఈ లోకంలో మన వెలుగు అనగా మన సత్క్రియలను వెదజల్లే వారంగా ఉండాలి ప్రియులారా. మనం క్రిస్మస్ వచ్చిందంటే మరి చక్కటి విద్యుత్ దీపాలు పెట్టుకుంటున్నాం. మరి మంచి లైట్ డెకరేషన్ చేసుకుంటున్నాం. అది మంచిదే. కాకపోతే మనం ఒక లైట్ లాగా మారాలి. ఇంటి మీద ఒక లైట్ మరి స్టార్ పెట్టుకుంటున్నాం. మనం ఒక స్టార్ లాగా మారి మన సత్క్రియలు ఈ లోకములో కనుపరిచే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా మరి ఇక్కడ వెలుగు ఏంటిదంటే మన యొక్క సత్క్రియలు మనకు సూచనగా కనబడుతూ ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. రెండవదిగా మనం చూసినట్లయితే వెలుగు సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం సత్క్రియలు మరి వెలుగంటే సత్క్రియలని మనం చూసాం. రెండవదిగా వెలుగంటే ఇక్కడ గమనించినట్లయితే సంతోషాన్ని తెలియజేస్తున్నది. ఇది ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం అని దూత పలిగింది. మనకు సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు ఇచ్చే వాడిగా ఉన్నాడు ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచు ఉన్నాను. ప్రియులారా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రియులారా, మరి వెలుగు దేన్ని మరి సూచిస్తున్నంటే రెండవదిగా మరి సంతోషాన్ని మరి సూచిస్తూ ఉన్నది ప్రియులారా. ఇది ప్రజలందరికీ కలగబోయే సంతోషము. మరి వెలుగు ద్వారా మనకు సంతోషం, నిత్య సంతోషం, నిత్యమైన సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే మనకు సంతోషము, సమాధానము. నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చుచున్నానని అంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మనము సంతోషంగా జీవించాలి, సంతోషంగా బ్రతకాలి ప్రియులారా. మరి టెన్షన్, అనవసరపు చింత అంతటి కూడా తొలగించాలి. మరి మన కొరకు యేసు పుట్టి ఉన్నాడు. ఆయన ద్వారా మనకు నిత్యమైన సంతోషం, సమాధానము కలుగుతుంది. మరెక్కడ మరి దొరకదు. లోకం ఇచ్చినట్టుగా మనకు కాదు. లోకములో కొన్ని సంతోష సమయాలు గడుపుకోవడానికి మరి పార్కులు, అలానే వినోద కార్యక్రమాలు జరిగే స్థలాలు, సినిమా హాలు, అలానే పబ్బులు, మరి ఇట్లా చూసుకుంటే ఎన్నో కనబడతాయి. కానీ అక్కడ సంతోషం లేదు ప్రియులారా. ఏదో ఆ గంట 2 గంటలు మనకు సంతోషం. కానీ యేసు క్రీస్తు ద్వారా నిత్యమైన సంతోషము దేవుడు మనకు కలుగజేసి ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సమస్త ఒత్తిడిని, ప్రతి చింతను దూరపరచండి. చింతించకుడి, మీ మూరడు చింతించడం వలన ఎక్కువ చేసుకోరని యేసయ్య చెప్పిండు. కనుక మీ చింత యావత్తు నా మీద వేయమని సెలవిచ్చాడు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలము మనం మన ప్రభువును బట్టి మనము సంతోషించే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ వెలుగు మూడవదిగా చూసినట్లయితే దేనిని సూచిస్తున్నది అంటే ప్రియులారా, అది సత్యాన్ని సూచించుచున్నది. అనగానే మరి గమనించి నిజమైన మార్గము ఏంటిదో మనకు తెలియజేస్తుంది. వెలుగులో మనం వెళ్ళినప్పుడు మరి నిజమైన మార్గము మనకు కనబడుతుంది. మరి చీకట్లో ఏ మార్గం అనేది తెలియదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కనుక మరి చూడండి, 43వ కీర్తన 3వ వచనము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయనిము, అవి నీకు త్రోవను చూపము. యేసు ప్రభు చెప్పి నేనే సత్యము. కనుక ప్రియులారా, మరి ఆయనే నిజమైన సత్య మార్గము. ఆయన ద్వారానే మానవాళికి నిత్య మోక్షము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే సత్యమై ఉంటున్నాడు. కనుక మరి ఆ సత్యదేవుడు, నిజదేవుని మనం ఎరగడమే నిజమైన వెలుగులో మనం నడిచినట్టు, మరి నిజమైన వెలుగు సంబంధులుగా మనం ఉన్నట్టు. కనుక ఆ సత్యము యేసు క్రీస్తు ప్రభువే. 4వదిగా వెలుగు అంటే
నీతి పరిశుద్ధతను మనకు తెలియజేస్తున్నాయి. సామెతలు 13 అధ్యాయం 9 వచనం, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవునని రాయబడి ఉన్నది ప్రియులారా. మరి కనుక మరి గమనించినట్లయితే మరి ఇక్కడ నీతిమంతులు మరి నీతిమంతుల వెలుగు తేజరిల్లును అని చూస్తున్నాం. కనుక ఈ వెలుగు సంబంధులమైన మనం నీతిని వదలకూడదు, పరిశుద్ధతను వదలకూడదు. మరి ఆ రీతిగా మనం నీతి పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలకు మరి శ్రేయస్కరమైనది. మరి నీతి పరిశుద్ధత అనేది మన జీవితంలో అలవర్చుకోవాలి. మరి ఆ నీతి ప్రకారముగా జీవించాలి. పరిశుద్ధత ఈరోజు చాలామంది జీవితాల్లో లేదు, ఏదో నామకార్థంగా ఉంటున్నారు. మరి వారిని చూసినట్లయితే ఇప్పుడు పాపం విచ్చలవిడిగా పుట్ట పెరిగినట్టు పెరుగుతూ ఉన్నది, పెట్టరేగిపోతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలు కూడా మరి అనైతికంగా జీవిస్తున్నారు. మరి ప్రియులారా, వారిలో ఏమాత్రం కూడా ఒక క్రమమైన జీవితము ఉండట్లేదు. వ్యభిచారము, నరహత్యలు, దొంగతనాలు, మరి ప్రియులారా లంచాలు, మోసాలు, ఇలా ఎన్నో మరి ఉంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలం మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని సెలవిచ్చి ఉన్నాడు. కనుక అటువంటి పరిశుద్ధత అయిన జీవితం మనం కలిగి ఉండాలి. 5వదిగా మనం చూసినట్లయితే ఈ వెలుగు ఎలాంటిదంటే మనోహరమైనది అని మనం చూస్తున్నాం. ప్రసంగి 11 అధ్యాయం 7 వచనం, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకింపుగా ఉన్నదని రాయబడ్డది ప్రియులారా. కనుక మరి దేవుడు మనోహరమైన వాడు, ఆయన మరి ఎంతో తేజస్సు కలిగిన వాడు, ఆయన కోటి సూర్యకాంతుల కంటే ఆయన మరి ఎంతో గొప్పవాడై ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన నీతి సూర్యుడై ఉంటున్నాడు. ఆయన ఎంతో మనోహరమైన వ్యక్తిగా మరి దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక మరి మనము కూడా అటువంటి మనోహరత్వాన్ని కలిగి ఉండాలి. ఆ సృష్టికర్త పిల్లలుగా మనం ఆ మనోహరత్వాన్ని సంతరించుకొని మనము జీవించాలి, వెలుగులో బ్రతకాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 10 వచనం, ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు అని రాయబడి ఉన్నది. మరి మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక మనం కూడా మరి అటువంటి మహిమ శక్తి కలిగి అటువంటి దేవుని మనోహరత్వాన్ని మనం పుణికిపించుకొని ఆ రీతిగా ఆయన మరి మార్గంలో మనం సాగిపోవాలి. ఇక్కడ వెలుగు అంటే మరి 6వదిగా చూసినట్లయితే జీవమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి జీవమై ఉన్నది. చూడండి, మరి యోహాను సువార్త 8 అధ్యాయం 12 వచనము మనం చూస్తూ ఉన్నాం. మరి నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కనుక ఆయన జీవం మనలో మరి ప్రసరించుచు ఉన్నది. మనము చనిపోయిన వారం కాదు, మనం సజీవులమైన పిల్లలమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా మనుషులకు దేవుడు జీవాన్ని ప్రసాదించాడు. 2వ మరణం నుండి విడిపించబడి మరి నిత్య జీవంలోకి వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆయన సంబంధులు నిత్య జీవం కలిగిన వారై ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆ వెలుగు అంటే జీవముగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. మరి చూడండి, యోహాను సువార్త 1 అధ్యాయం 4 వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక మనం ఈ లోక సంబంధులం ఒకరోజు మనము ఆయన రాజ్యంలో చేర్చబడి నిత్య జీవంలో చేరేవారు. మరి వెలుగు అంటే ఇక్కడ అక్షయత కనబడుతుంది. 7వదిగా మనం చూసినట్లయితే మరి తిమోతి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 10 వచనము మనం చదివినట్లయితే, ఆ యేసుక్రీస్తు మరి మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చి ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనం అక్షయత కలిగిన వారముగా ఉన్నాం. అక్షయత అంటే ప్రియులారా, ఎప్పుడు నశించనిది, వాడబారనిది, పాడయ్యేది కాదు,
అటువంటి మరి అక్షయత కలిగిన దేశములో మనము ఉండబోతున్నాం. వెలుగు ఆ రీతిగా మనకు మరి అక్షయతను కలుగజేస్తూ ఉన్నది. కనుక చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగు పుట్టెను. ఒకప్పుడు మనం కూడా చీకటిలో ఉన్న ప్రజలమే. ఒకప్పుడు కూడా మనం దేవుడు లేని, రక్షణ లేని, నిరీక్షణ లేని ప్రజలుగానే మనం ఉన్నాం. అయితే దేవుడు మరి ఈ లోకానికి పుట్టడం ద్వారా అన్యజనులైన మన మీదికి ఆయన వెలుగు ప్రకాశించి మనల్ని వెలుగు సంబంధులుగా చేసుకుని ఉన్నాడు. కనుక ఇవి మనం మరొక మరి వాక్య ప్రకారముగా ముందుకు వెళుదాం. దేవుడిటి మాటలు మన వెనుకలో ఫలింపజేసి నీరుగట్టి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహోన్నతమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఈరోజు నాయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి విధానం బట్టి వందనాలు ప్రభువా. మరి నాయన వెలుగు సంబంధులమై మేము జీవించాలని మాతో మీరు పలికిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి తోడైండండి. వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారి పనులను, వారి వ్యాపారమును, వారి ఉద్యోగాలను, వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారి పిల్లల చదువును దీవించండి. వారికి నాయన మీరు తోడుగుండండి. మరి ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు దయచేయండి. మానసికపరమైన, భౌతికపరమైన దేవుణలు దయచేయండి. బిడ్డలతో మీరుండమని ఈ సమయంలో ఈ రీతిగా కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప సదవకాశమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా వందనాలు.